హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి చికెన్ టిక్కా మసాలా. అది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. అది ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. చికెన్ అండి, అరకిలో బోన్లెస్ చికెన్. అది ఉప్పు పసుపు కలిపి అరగంట పెట్టిన చికెన్ అండి అది. ఇప్పుడు దాంట్లో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకుందాం. కాశ్మీరీ కారం అండి 1 స్పూను, కలర్ కోసము. ఆర్టిఫిషియల్ కలర్ వాడడం ఇందులో మనం. మామూలు కారం అండి 1 టీ స్పూను. ధనియాల పొడి 1 టీ స్పూను. జీలకర్ర పొడి అండి 1 టీ స్పూను. గరం మసాలా 1 టీ స్పూను. పెరుగండి 4 స్పూన్లు. పెరుగు గట్టిగా ఉండాలండి, వాటర్ లేకుండా. దానికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో ముందుగా కూడా ఉప్పు పసుపు వేసాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు అన్ని మసాలాలు బాగా కలుపుకోండి. బాగా కలిసింది కదండి. దీన్ని అరగంట సేపు మళ్ళీ మ్యారినేషన్ చేయాలి మనం. అరగంట వెయిట్ చేద్దామండి దీన్ని. ఇదిగోండి, 1/2 అవర్ అయింది కదా. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఇది ఒక్కొక్క పీస్ చొప్పున మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అంతా ఇలాగే చేసుకోవాలి. చూడండి, ఎర్రగా వేగింది కదా. ఇలాగే చికెన్ పీసెస్ అంతా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం బాగా మ్యారినేషన్ చేసిన వల్ల చికెన్ అండి ఫ్రై చేసినప్పుడే ఆల్రెడీ సగం ఉడికిపోతుంది. ఇదిగోండి, ఫ్రై చేసిన చికెన్ రెడీ అయింది. వేరే పాన్ పెట్టి ఆయిల్ వేడి చేద్దాం. 4 పెద్ద ఉల్లిపాయలండి, 4 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆ గ్రేవీకి సరిపడా ఉప్పు పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ చికెన్లో కూడా ఉప్పు పసుపు ఉన్నాయండి. ఈ గ్రేవీకి సరిపడా వేసుకోండి. ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. మూత పెట్టి ఎర్రగా వేగనిద్దాం. చూడండి, మన ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు మళ్ళీ స్పైసెస్ యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం అండి, కారం 2 టీ స్పూన్లు. కాశ్మీరీ కారం కూడా 1 స్పూన్ వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇది టమాటో ప్యూరీ అండి. 2 టమాటాలు తీసుకుని మిక్సీలో పేస్ట్ కింద చేశాను. అది వేసుకున్నాము. అది కూడా ఫ్రై అవ్వాలి. చికెన్ చూడండి, మొత్తం అన్నీ ఫ్రై అయ్యాయి బాగానే. నూనె తెలుస్తుంది కదండి, అంటే మన మసాలాలు ఫ్రై అయ్యాయని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, కొత్తిమీర కరివేపాకు. చికెన్ పీసెస్ అండి. చికెన్కి బాగా మసాలాలు పెట్టేటట్టు బాగా కలుపుకోండి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా మసాలాలు అన్నీ. ఇప్పుడు మనకు గ్రేవీ తగ్గట్టు 1 కప్పు లేక 1 కప్పున్నర నీళ్ళు యాడ్ చేసుకుందామండి.
దీన్ని ఉడకనిద్దామండి. చూడండి టిక్కా మసాలా రెడీ అవుతుంది. కసూరి మేతి అండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి, 4 టీ స్పూన్లు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ వస్తుందండి, రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు లాక్డౌన్ మూలని ఎవరు బయటకు వెళ్ళట్లేదు కదండి, ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి రెడీ అయింది. నూనె బాగా తేలింది కదా పైకి. డిష్ అవుట్ చేసుకుందాం మనం. వేడివేడిగా చికెన్ టిక్కా మసాలా రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.